తెలుగు మిత్రులకు స్వాగతం. లాస్ట్ 2 days లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి వీడియోస్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో భాగంగా మనం ఏదైతే స్ట్రాటజీని డిస్కస్ చేసుకున్నామో ఈ రోజు కూడా ఆ స్ట్రాటజీని కొంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు చేసి మనకు కంప్లీట్ గా రిజల్ట్ బేసిస్ మీద, రిజల్ట్ ఓరియంటెడ్ మీద మనకు డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఒకటి ఏంటంటే ఈ స్ట్రాటజీలో మంచి సక్సెస్ రేషియో అనేది ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ. చాలా సందర్భాల్లో నేను వీడియోస్ లో గమనించినట్లయితే ఆప్షన్స్ లో ట్రేడ్ చేయకండి, ఎక్కువగా లాస్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో, ఎప్పుడైతే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనం ట్రేడ్ చేసినట్లయితే మనకు ఎక్కువ గెయిన్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పాను. అలాగే లాస్ట్ 2 days లో కూడా ఏ ఆప్షన్స్ ను ఏ స్ట్రైక్ పై వద్ద తీసుకోవాలని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే డీటెయిల్డ్ వీడియో మీకు వచ్చేసి ఆప్షన్ స్ట్రాటజీస్ లో మీకు డీటెయిల్డ్ వీడియో అనేది అవైలబుల్ గా ఉంది. ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఎక్స్పైరీ డే ఆప్షన్ స్ట్రాటజీ వీడియో అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. సో అక్కడ మీరు ఇంకా డీటెయిల్డ్ గా చూడొచ్చు. ఈ రోజు మనకి నిఫ్టీ అయితే 190 పాయింట్స్ అప్ లో క్లోజ్ కావడం జరిగింది. అది మనకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ మార్కెట్స్ కూడా ఫర్దర్ మూవ్మెంట్ ఉండేదానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంది. అలాగే యుఎస్ ఇరాన్ కి సంబంధించినటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికైతే ఒక ఫుల్ స్టాప్ అయితే మనకు కొంతవరకు దొరికింది. సో ఇది ఇప్పటికి కూడా కామా అని చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ కూడా ఇంకా ఏదైనా సరే న్యూస్ అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది. అయితే కొంచెం మనం వెయిట్ చేసి చూడాలి. ఒక 2-3 days లో ఏదైనా సరే న్యూస్ అనేది ఉంటుందా, అలాగే ఇరాన్ మనకు ఏ విధంగా స్పందిస్తుంది, ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి మేము ఎలాంటి యుద్ధం చేయదలుచుకోలేదు, అలాగే మేము ఎలాంటి అనుయుద్ధం అనేది చేయబోము, సో అలాంటివి కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, సో కలిసి ముందుకెళ్దాం అని చెప్పేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని మనకు వచ్చేసి ఫర్దర్ ఏదైనా సరే స్టేట్మెంట్ అనేవి ఉంటాయా, లేకుంటే ఇరాన్ కూడా కూల్ అవుతుందా, సో దీన్ని బేస్ చేసుకుని మనకు మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక మనకు Q3 రిజల్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి కూడా బడ్జెట్ అనేది మనకు ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద మనకు కంప్లీట్ గా కనిపించేదానికి అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు మార్కెట్లు అయితే మనకి పాజిటివ్ ట్రెండ్ ని కంటిన్యూ చేశాయి. ఇక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగా ఎప్పుడైతే ఒక రేంజ్ బ్రేక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, మనం కొంత పాయింట్స్, ఎంత పాయింట్స్ బ్రేక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో అంత పాయింట్స్ ను కొంతవరకు ఎస్టిమేట్ చేసుకుని మనం బోత్ ద సైడ్స్ కూడా ఆప్షన్స్ ను బై చేసినట్లయితే మనకి ఎక్కువగా రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో లాస్ట్ డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్స్ లో చాలా మంది ఎక్కువగా ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు? ఈ వాలటైల్ మార్కెట్ లో ఏ సైడ్ ఆప్షన్స్ వచ్చేసి ఏ సైడ్ మూవ్ అయినప్పటికీ కూడా ఈ ఆప్షన్స్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఎక్కువ లాస్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ ప్రీమియం వాళ్ళు పే చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే కి ఎగ్జిట్ కావాలి. సో ఇన్ కేస్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఇన్ ద మనీలో కన్వర్ట్ అయింది అనుకోండి, దాని ప్రీమియం ప్రైస్ లో చాలా ఎక్కువగా చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. ఎక్స్పైరీ డేస్ లో మాత్రం మనకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎవరైతే ఆప్షన్స్ ను సెల్ చేసింటారో వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎగ్జిట్ అయినటువంటి మూమెంట్ ని మనం నిన్న చూసాం అనమాట. నిన్న ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో గమనిస్తే కనిపిస్తుంది. అలాగే డే బిఫోర్ ఎస్టర్డే మీరు చూసినట్లయితే కూడా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ ని సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ రెండింటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే, ఎందుకంటే కొంతమంది మిత్రులకు వచ్చేసి మేబీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కరెక్ట్ గా అర్థమైండకపోవచ్చు. అలాగే కొంతమంది అయితే నాకు పర్సనల్ గా పింక్ చేసి కూడా అడిగారు, వాట్సాప్ లో మెసేజ్ చేసి కూడా అడిగారు. సో ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైజ్లు మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే 12,100 కాల్ ఆప్షన్ ను, అలాగే 11,900 పుట్ ఆప్షన్ ని మనం తీసుకోమని చెప్పేసి కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే మార్కెట్ వచ్చేసి ఎస్టర్డే మార్కెట్ ఆల్మోస్ట్ 12,025 లో క్లోజ్ అయింది అనుకుంటాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ క్లోజ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎస్టర్డేస్ క్లోజ్ ప్రైస్ ఆల్మోస్ట్ 15 to 17 రూపీస్ ఈ మధ్యలో మనకు రావడం జరిగింది కాల్ ఆప్షన్. అలాగే పుట్ ఆప్షన్ సైడ్ కూడా మనకి క్లోజ్ ప్రైస్ వచ్చేసి ఒక 15 నుంచి 17 రూపీస్ లో ఈ రేంజ్ లో తీసుకోవడం జరిగింది. సో ఈ రెండు తీసుకున్నట్లయితే మనకి ఈ రోజు వచ్చేసి మార్కెట్స్ వచ్చేసి బౌన్స్ అయ్యాయి కాబట్టి మనకు వచ్చేసి వన్ సైడ్ కంప్లీట్ గా మనం ఫెయిల్ అవుతాం, వన్ సైడ్ వచ్చేసి మనకు కంప్లీట్ గా వచ్చేసి జీరో అయిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే కి. సో అనదర్ సైడ్ మనం గమనించినట్లయితే కంప్లీట్ గా మనకు వచ్చేసి ఎక్కువ పర్సెంటేజ్ లో రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కాల్ ఆప్షన్ సైడ్ 656% అయితే మనకు పెరగడం జరిగింది. పుట్ ఆప్షన్ సైడ్ కంప్లీట్ గా జీరో కావడం జరిగింది అన్నమాట. సో కాల్ ఆప్షన్ సైడ్ ఈవెన్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కూడా ట్రై చేయొచ్చు. అయితే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. ఎక్స్పైరీ డేస్ ముందు రోజు మనం తీసుకున్నా సరిపోతుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్స్పైరీ డేస్ ముందు రోజున మార్కెట్ బౌన్స్ అయినట్లయితే, సో ఎక్స్పైరీ డేస్ ముందు రోజున మార్కెట్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ కన్నా అబ్బోలో 100 పాయింట్స్ కు, అలాగే 130 పాయింట్స్ కు ఈ రేంజ్ లో మనకు మార్కెట్ ఆల్రెడీ పెరిగిన లేకుంటే తగ్గినట్లయితే అలాంటి సందర్భాల్లో ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు వచ్చేసి దాని ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ డే రోజున ఈ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనమాట. సో ఇక్కడ
మన కాల్ ఆప్షన్ సైడ్ 15 రూపీస్తో 75 క్వాంటిటీని వేసుకుంటే అంటే ఒక లాట్ క్వాంటిటీ వచ్చేసి 75 అనమాట. సో ఇక్కడ 1125 మనకి కాల్ ఆప్షన్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది. అలాగే పుట్ ఆప్షన్ వచ్చేసి 17.50తో తీసుకుంటే మనకు 1312 రూపీస్ ఉంటుంది అనమాట. టోటల్గా మనకి 2437 రూపీస్ని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మనకు వచ్చేసి విన్నర్ వచ్చేసి ఏదో ఒక సైడ్ మాత్రం విన్ అనేది ఉంటుంది. సో ఒక సైడ్ వచ్చేసి కంప్లీట్గా మనం లాస్ అవుతాం అనమాట. సో విన్ సైడ్ ఈరోజు చూసినట్లయితే మనకు కాల్ సైడ్ మనం విన్ అయ్యాం. సో మాక్సిమం ఆఫ్ ద కేసెస్లో కాల్ సైడే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పుట్ సైడ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మనకు వచ్చేసి నిన్న ట్రంప్ వచ్చేసి ఏదైనా సరే నెగిటివ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మనం దాడి చేస్తామనో, ఈ నైట్ మేము దాడి చేస్తున్నామనో ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చింటే మార్కెట్ ఖచ్చితంగా కొలాప్స్ అయిపోయేది అనమాట. సో పాజిటివ్ సైడ్ కన్నా నెగిటివ్ సైడ్ ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. సో అదే జరిగి ఉంటే ఇన్ కేస్ పాజిటివ్ సైడ్ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే మనకు వచ్చేసి ఈ 17 రూపీస్ ఉన్నటువంటిది ఒక 200-250 కూడా వెళ్ళేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి 115, 116 ఈ లెవెల్లో మనకు క్లోజ్ అయింది. సో హైయెస్ట్ వాల్యూ చూసినట్లయితే 121 ఉంది. సో మనం వచ్చేసి 116 రూపీస్ను మనం తీసుకున్నట్లయితే 116 into 75 మనకు 8700 రూపీస్ మనకు రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంది. మైనస్ మనం ఇన్వెస్ట్ చేసినటువంటి వాల్యూ 2437 తీసేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ 6263గా మనకు ఉంటుందన్నమాట. సో మనకు బ్రోకరేజ్ అన్ని తీసేసినా కూడా 6250 రూపీస్ మనం బ్రోకరేజ్ ఇలాంటి ఛార్జెస్ అన్ని కూడా తీసేసినా కూడా మనకి 6000 రూపీస్ అయితే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో బ్రోకరేజ్ అయితే అంత ఉండదు, 250 రూపీస్ అయితే ఉండదు. సో మనం డిస్కౌంట్ బ్రోకర్లో మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మాక్సిమం మనకు 60 రూపీస్ 70 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు వచ్చేసి వేరే బ్రోకరేజ్లో చేస్తున్నా కూడా మాక్సిమం 250 రూపీస్ తీసుకున్నా కూడా మనకు 6000 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉండదు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీని ఫాలో కావచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ముందు రోజు వచ్చేసి మనకు వచ్చేసి ఈ విధంగా బౌన్స్ అయినట్లయితే మార్కెట్స్, సో అలాంటి సందర్భాల్లో ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేసుకోండి. సో మీరు డీటెయిల్డ్ వీడియో కావాలన్నా కూడా పాస్ట్లో నేను ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఆప్షన్ స్ట్రాటజీస్ వీడియోస్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఒక వీడియో అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ఆ వీడియోని మీరు కంప్లీట్గా అనలైజ్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియోని కూడా మీరు వచ్చేసి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్లో అలాగే ఈరోజు వచ్చేసి లైవ్ డేటా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు కూడా ఎన్ఎస్సి ఇండియాలోకి వెళ్ళేసి ఒకసారి డేటాను కూడా రివైజ్ చేసుకోండి. సో దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే లేదు కాబట్టి మీకు కంప్లీట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకటేంటంటే ఇక్కడ వచ్చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నది మనం ఒకటి గమనించాలి. సో ఇక్కడ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్లో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ రేంజ్లో తీసుకున్నాం అనమాట. సో 400-500 పాయింట్స్ రేంజ్లో స్ట్రైక్ ప్రైజ్లు తీసుకున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే స్ట్రైక్ ప్రైజ్లు తీసుకునేటప్పుడు సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో గమనించినట్లయితే మనం వచ్చేసి ఇక్కడ 12,100 అలాగే 11,900 స్ట్రైక్ ప్రైజ్లను తీసుకున్నాం. సో ఇన్ కేస్ వచ్చేసి మీరు ఈ స్ట్రైక్ ప్రైజ్ల ప్రీమియంలో డిఫరెన్స్ గమనించినట్లయితే సో ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్లు గమనించండి ఒకసారి. ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్ యొక్క ప్రీమియం ప్రైసెస్లో డిఫరెన్స్ ఎక్కువగా ఉందనుకోండి. ఇక్కడ వచ్చేసి 15 రూపీస్ ఉంది, ఇక్కడ వచ్చేసి 40 రూపీస్ ఉంది అనుకోండి. పుట్ ఆప్షన్ సైడ్ 40 రూపీస్ ఉంది, కాల్ ఆప్షన్ సైడ్ 15 రూపీస్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది మనం గమనిస్తుంటాం. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఆప్షన్ తీసుకుంటున్నారో ఆ ఆప్షన్కి ఈక్వల్ ప్రైస్ని మీరు తీసుకోవడం మంచిది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ వచ్చేసి 15 రూపీస్ ఉంది, పుట్ ఆప్షన్ సైడ్ 11,900 అండ్ వాల్యూలో మనకు వచ్చేసి 30 రూపీస్ ఉంది. అలాంటప్పుడు వచ్చేసి మనం 15 రూపీస్కు ఈక్వల్గా ఉన్నటువంటి ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ప్రాఫిటబుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనకు ఏ సైడ్ కరెక్షన్ తీసుకున్నా కూడా మనకు ఈక్వల్ ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 31,900 అలాగే 30,400. సో 30,400, 500 ఈ రేంజ్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ అయితే 27 రూపీస్ ఉంది, అలాగే పుట్ ఆప్షన్ మనకి 30 రూపీస్ ఉంది అనమాట. సో ఇక్కడ లాట్ సైజ్ వచ్చేసి 20-20గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు వచ్చేసి ఒకసారి ట్రయల్ చేసి చూడొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే 540 రూపీస్ కాల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే పుట్ సైడ్ వచ్చేసి 600 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది. సో ఈ స్ట్రాటజీ అయితే కొంత రిస్క్తో కూడుకున్నటువంటిది, రిస్క్ అయితే లేదు అని చెప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇది ఫెయిల్ కూడా అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్ చేసామో దీంట్లో ఒక 20% నుంచి 25% వరకు లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఒక 250 రూపీస్ వరకు లాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి స్టేబుల్ రేంజ్లో క్లోజ్ అవుతాయో అప్పుడు, సో స్టేబుల్ రేంజ్లో క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చేసి మనం ముందుగానే ఒక 1 o'clock 1:30 ఈ రేంజ్లో మనం ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి మార్కెట్లో నుంచి, మనం కొంత ప్రీమియం వచ్చేసి ఎగ్జిట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఎక్కువ లాస్ అనేది అక్కడ ఉండదన్నమాట. సో ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1140. సో ఇక్కడ విన్నర్ వచ్చేసి మనకు కాల్ ఆప్షన్ సైడ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం హైయెస్ట్ ప్రైస్ని ఒకసారి గమనించినట్లయితే 277. ఈ విధంగా హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కావచ్చు,
లేకుంటే స్టాప్ లాస్ ను మూవ్ చేయడం కావచ్చు. సో ఇన్ కేస్ పెరుగుతున్నప్పుడు స్టాప్ లాస్ ను కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సడన్ గా ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు మనం మార్కెట్ లోంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేదు అనుకుంటే అదే విధంగా మనం వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డేకి నేను తీసుకోవడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసి 192 పాయింట్స్ ఉంది. 192 into 20 వేసుకుంటే మనకు వచ్చేసి 3840. సో మైనస్ మనకు వచ్చేసి 1140 తీసేస్తే మనకి 2700 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈవెన్ మనకు బ్రోకరేజెస్ అన్ని కట్ చేసుకున్నా కూడా 2500 రూపీస్ ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ వచ్చేదానికి జస్ట్ మనం 1000 రూపీస్ 1100 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 250% ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకు కాల్ ఆప్షన్ వచ్చేసి 605% పెరగడం జరిగింది అనమాట. సో ఫర్దర్ నేను వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను ఎప్పుడైతే మనకి ఈ విధంగా సినారీ వస్తుందో. సో ఇవి తీసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్పైరీ డే ముందు రోజు అయితే ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ మీరు ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడ రిస్క్ లేదు అని చెప్పడం లేదు, రిస్క్ అయితే అంతో ఇంత రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ రిస్క్ వచ్చి చాలా లిమిటెడ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో యుఎస్ సంబంధించినటువంటి మనకి జాబ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసి వీళ్ళు ఎక్స్పెక్టెడ్ కు మీట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 2,20,000 జాబ్స్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి 2,14,000 అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. దీని మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. అలాగే రూపీ ఇంకా మనకు వచ్చేసి గోల్డ్ ప్రైస్ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో మనం గమనించినట్లయితే ఈ ప్రైసెస్ లో వచ్చేసి రూపీ వచ్చేసి మనకి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అలాగే గోల్డ్ ప్రైస్ వచ్చేసి డ్రాప్ అవుతుంది. సో ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైతే స్టేబుల్ కండిషన్స్ లోకి వస్తాయో మళ్ళీ ఒక సెంటిమెంట్ అనమాట ఇది. సో మళ్ళీ ఎవరైతే ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వీళ్ళు రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు గోల్డ్ లో నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసి. సో ఇది మనకు వచ్చేసి ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు మార్కెట్స్ కి. ఇక ఇమామి పేపర్స్ కి సంబంధించినటువంటి Q3 రిజల్ట్స్ అయితే మనకి అనౌన్స్మెంట్ అయింది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 18.5 crores గా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 5.57 crores నుంచి 18.5 crores గా ఉంది. అలాగే రెవెన్యూ వచ్చేసి 5.7% అయితే అప్ కావడం జరిగింది. సో ఈ స్టాక్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం అయితే ఉంది. అలాగే మనకి బ్రోకరేజెస్ సంబంధించినటువంటి బ్రోకర్స్ ఏదైతే ఈ మార్జిన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే నడుస్తుందో సో వాటన్నింటినీ కూడా స్టాప్ చేయాలి. ఈ కార్వే ఇష్యూ ఏదైతే వచ్చిందో దాని తర్వాత మనకి నోటీస్ ఇచ్చింది అనమాట అందరి బ్రోకర్స్ కూడా, మీరు కూడా మార్జిన్స్ అనేటివి డౌన్ చేయాలి. సో ఇంత ఎక్కువ మార్జిన్స్ ప్రొవైడ్ చేయడానికి వీల్లేదు. రేపు పొద్దున్నే ఏదైనా సరే ఇష్యూ అయినట్లయితే తిరిగి మీరు వచ్చేసి క్లయింట్స్కి ఏదైనా స్టాక్స్ ఉన్నటువంటి వాటిని ప్లడ్ చేయడం కావచ్చు, వాటిని వాళ్ళకి చెప్పకుండా సెల్ చేసి మీరు అమౌంట్ను రీక్లెయిమ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇది నోటీస్ ఇచ్చింది అనమాట. అయితే ఇక్కడ సెబీకి అయితే ఈ ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో డిస్కౌంట్ బ్రోకర్స్ కావచ్చు, మార్జిన్స్ ఎక్కువ ఇచ్చేటువంటి బ్రోకర్స్, సో వీళ్ళు వచ్చేసి మేము ఇక్కడ ఫుల్ అమౌంట్ను ప్రొవైడ్ చేస్తున్నాము, కంప్లీట్ అమౌంట్ ప్రొవైడ్ చేసి దాని బేసిస్ మీద మేము మార్జిన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సెబీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం చూడాలి. సో మనం కొంచెం వెయిట్ చేసి చూస్తే మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి మనకు వచ్చేసి Q3 రిజల్ట్ అయితే మనకి వస్తుంది. సో టుమారో మనకి Q3 అనౌన్స్మెంట్స్ ఉంటుంది. అలాగే కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. సో అది కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇన్ఫోసిస్ లో లాస్ట్ క్వార్టర్ లో మనం గమనించినట్లయితే లాస్ట్ క్వార్టర్ లో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి కొంతమంది దాంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వచ్చేసి కొన్ని లెటర్స్ అయితే బయట పెట్టారనమాట. సో వీళ్ళు వచ్చేసి కరెక్ట్ అయినటువంటి నెంబర్స్ అయితే మీకు ఇవ్వలేదు, కరెక్ట్ అయినటువంటి క్వార్టర్లీ రిజల్ట్ అయితే మీకు ఇవ్వడం లేదు. సో దీంట్లో చాలా వరకు మ్యానిపులేషన్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే దీంట్లో వచ్చేసి ప్రాజెక్ట్స్ మేము లాస్ అయ్యామో, అలాగే ఏవైతే ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నాయో, సో అలాగే వీసాకు సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము ఇక్కడ చూపించడం లేదు. సో ఆల్రెడీ ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి మెయిన్ డైరెక్టర్ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఫోర్స్ చేసి ఈ విధంగా వీటిని చూపిద్దు అని చెప్పారు. సో అలాగే మేము వచ్చేసి ఒప్పుకోనటువంటి మెంబర్స్ ని వాళ్ళని ఫోర్స్ఫుల్ గా లీవ్ లో పంపించారని చెప్పేసి మనకి ఒక క్లియర్ కట్ న్యూస్ అయితే ఉంది. దాంతో మార్కెట్ లో ఇన్ఫోసిస్ స్టాక్ లో భారీగా ఇంపాక్ట్ కావడం జరిగింది అనమాట. సో దాన్ని ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ వచ్చేసి ఒక కమిటీని వేసింది. సో ఇంటర్నల్ గా అనమాట ఇది ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని వచ్చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి బయటికి తీసుకురావడం, రేపైతే మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా రిజల్ట్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అయితే మనకు ఒక్కటి ఏంటంటే ఇన్ కేసు వచ్చేసి వీళ్ళు వచ్చేసి మ్యానిపులేట్ చేసినారు అనుకోండి, డేటాను మ్యానిపులేట్ చేసి లాస్ట్ క్వార్టర్ లో చేసింటే ఖచ్చితంగా మనకు వచ్చేసి రేపు ఇచ్చేటువంటి రిజల్ట్ లో ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేసు లేదు అంటే కొంత పాజిటివ్ గా ఉండేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో మనం వేచి చూద్దాం. సో టుమారో మనకి ఈ రిజల్ట్ అయితే ఉంది. సో ఎయిదర్ మనకు ఇంపాక్ట్ అయ్యేదానికైతే అవకాశం అయితే కొంతవరకు కనిపిస్తుంది. సో న్యూస్ బేసిస్ మీద ట్రేడ్ చేసేటువంటి మెంబర్స్ కి ఇక్కడ మీకు వచ్చేసి బోర్డ్ మీటింగ్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే శివ సిమెంట్ కి సంబంధించినటువంటి చూసినట్టయితే January 14th వీళ్ళు వచ్చేసి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. October to December అంటే Q3 రిజల్ట్స్. అలాగే హిందుస్థాన్ మీడియా వెంచర్స్ సంబంధించినటువంటిది మనకి చూసినట్లయితే
22nd జనవరి 22nd రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అలాగే భారత్ బడ్జెట్ చూసినట్లయితే జనవరి 30th వెళ్తుంటుంది. టాటా గ్లోబల్ బివరేజెస్ ఫిబ్రవరి 4th మనకు రిజల్ట్స్ ఉంటుంది. అలాగే టీటీకే ప్రెస్టేజ్ 13th జనవరి మనకి ఇక్కడ షెడ్యూల్ చేశారు వీళ్ళు. అలాగే తేజాస్ నెట్వర్క్ చూసినట్లయితే మనకు వచ్చేసి 21st డిసెంబర్ రిజల్ట్ ఉంటుంది. అలాగే హెచ్టీ మీడియా 23rd మనకి ఈ అనౌన్స్మెంట్ అయితే ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే టాటా కాఫీ చూసినట్లయితే మనకి Q3 రిజల్ట్ వచ్చేసి జనవరి 29th అనౌన్స్మెంట్ ఉంటుంది. సో వీటిని ఒకసారి మీరు స్నాప్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు వచ్చేసి వీటి బేసిస్ మీద ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ను గమనించినట్లయితే మనకి ఈరోజు 12,215 మనకి నిఫ్టీ క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకి 12,170 అలాగే 12,150 ఈ లెవెల్లో మనకు వచ్చే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ ఆ సపోర్ట్ బ్రేక్ అయినట్లయితే 12,130 సో ఈ లెవెల్లో మనకి సపోర్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ గమనించినట్లయితే మనకి 12,240 12,290 ఈ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ ఉండేదానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టెక్నికల్ పారామీటర్స్ ఎందుకంటే మార్కెట్ కూడా ఆల్రెడీ మనకి 190 పాయింట్స్ అయితే పెరిగింది. సో కొంత ఇక్కడ రెసిస్టెన్స్ అయితే మనకు ఉంటుంది. మరి ఎక్కువగా పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, జరగకపోవచ్చు. సో కొంత స్టెబిలిటీ ఉండేదానికి అవకాశం కనిపిస్తుంది. సో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కన్నా ముందుగా మనకు ఆప్షన్ చైన్ లో ఒకసారి గమనించినట్లయితే ఆప్షన్ చైన్ లో మనకి కాల్ ఆప్షన్స్ అలాగే పుట్ ఆప్షన్స్ ను మనం చూసినట్లయితే కాల్ ఆప్షన్ సైడ్ 12,150 నుంచి 12,500 వరకు 12,500 వరకు మనకి ఆప్షన్స్ లో ఎక్కువగా బిల్డ్ కావడం జరిగింది. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పైరీ డే వచ్చేసి 16th ఉంటుంది. సో 16th ఎక్స్పైరీ డే నెక్స్ట్ వీక్ లో. సో ఇక్కడ పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఎక్కువ మంది ఇక్కడ ఆప్షన్స్ ను బై చేస్తున్నారని చెప్పేసి మనం చూడొచ్చు. ఇక పుట్ ఆప్షన్ సైడ్ గమనించినట్లయితే పుట్ ఆప్షన్ సైడ్ 12,000 అలాగే 12,100 12,200 ఈ రేంజెస్ లో మనకు వచ్చేసి మోర్ దెన్ 5 digits వచ్చేసి మనకు ఓపెన్ లిస్ట్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ లెవెల్స్ ని మనం గమనించాలి. ఇన్ కేస్ మనకు వచ్చేసి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉండి మనకు డ్రాప్ అయినట్లయితే ఫర్దర్ ఈ లెవెల్స్ లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ దొరికేదానికి అవకాశం ఉంటుంది 12,000 12,100. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనకి 32,092 లో కరెంట్ మనకు క్లోజ్ కావడం జరిగింది. 718 పాయింట్స్ అయితే మనకి పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఇక సపోర్ట్ మనకి 31,700 750 ఈ లెవెల్లో సపోర్ట్ ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్ 32,400 450 ఈ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ దానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఆప్షన్స్ లో గమనించినట్లయితే మనకి కాల్ ఆప్షన్స్ లో కొంత ఎక్కువగా బిల్డ్ అవుతుందని చెప్పొచ్చు. సో కాల్ ఆప్షన్స్ లో మనకు మేజర్ పాయింట్స్ వచ్చి 32,000 32,100 అలాగే 200 ఆ తర్వాత వచ్చేసి 32,500 ఈ లెవెల్స్ లో మనకు వచ్చేసి ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ ఆప్షన్ సైడ్ గమనించినట్లయితే పుట్ ఆప్షన్ సైడ్ కూడా మనకు వచ్చేసి 31,500 నుంచి 32,000 వరకు మనకి బిల్డ్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఎక్స్పైరీ డేస్ వరకు వెయిట్ చేద్దాం. ఎక్స్పైరీ డేస్ కన్నా ముందు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ లాస్ట్ 2 days అయితే ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ ఏదైనా సరే ఫర్దర్ స్ట్రాటజీ ఉంటే ఇన్ కేస్ ఏదైనా స్ట్రాటజీని యూజ్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నా సరే ఏదైతే లాస్ట్ 2 days లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదేవిధంగా ఇక్కడ మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతుండండి. ఎవరైతే మెంబర్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. 431 crores సెల్ సైడ్ చూపిస్తుంది. అలాగే డిఐఎస్ 419 crores బై సైడ్ చూపిస్తుంది. ఇక ఓవరాల్ చూసినట్లయితే మనకి -19 crores అని చెప్పుకోవచ్చు.